చూస్తుంటే నా స్నేహితులు ఇద్దరు సిటీఓ గాను, ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి, తన స్కూల్స్ ఉండి, ఆయన ఎడ్యుకేషనిస్ట్గా ఉంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే మాకు ఏదో జీవితకాలం అంతా ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలతో చేసుకుంటూ వచ్చాం. కానీ ఒక సంతృప్తి అనేది తెలియదు. నేను చెప్పాను కదా సంతృప్తి గురించి. ఆ సంతృప్తి కోసం మేము పరితపిస్తున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక పని ఉంటే చేస్తాం మాకు అని. ఇప్పుడు మీరు చాలా పెద్దోళ్ళు అయ్యా, ఇప్పుడు మిమ్మల్ని పోషించేంత శక్తి బ్లడ్ బ్యాంకు లేదు. మీరందరూ లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు. అది ఎవరంటే చిచ్చి డబ్బు ప్రసక్తి కాదు. మేము సంపాదించుకున్న మాకు చాలు. ఇక్కడ ఉండి ఫ్రీ సర్వీస్, ఆనరీ జాబ్ ఏదో ఒకటి ఇస్తే కనుక ఫ్రీ సర్వీస్ చేస్తామంటూ శేఖర్ కానీ, స్వామినాయుడు కానీ, మన స్వామి నాయుడు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇది ఈ పుణ్యంలో మా వంతు కూడా మేము సైతం అంటే వాడు ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ మీ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ రోజున మీరు అందరూ వచ్చారంటే ఏం ఆశించి వచ్చి ఉంటారు? వీళ్ళలాగానే ఇందులో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మన ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆ సంస్థ వాడు 3 రోజులుగా సదస్సు నిర్వహించారు. అందులో లాస్ట్లో నేను వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను అదే వాళ్ళకి చెప్పాను. వాళ్ళల్లో ప్రత్యేకించి నేను సినిమా యాక్టర్గా ఉన్నవాడిని, కొద్ది కాలం పాటు పొలిటికల్గా ఉన్నా సరే, కార్పొరేట్ సంబంధించినటువంటి ఆ యంగ్ ఎంటర్ప్రినర్స్ సంబంధించినటువంటి సదస్సులో నేను ఏం మాట్లాడగలను? ఎంటర్ప్రినర్షిప్ కానీ కార్పొరేటివ్ అని అంటే వీటికి సరైన స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. నేను పూర్తిగా వ్యాపారాలు కానీ వీటికి కానీ చాలా దూరంగా ఉంటాను. కానీ నన్ను పిలిచారు కరెక్టేనా అని అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడారు. నాకు ఇందాక వస్తూ గూగుల్ చేశాను, ఏంటి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, ఎలాగా అనే దాని మీద తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఒక లక్ష్యం ఉండాలి మనకి. దాన్ని సాధించడానికి పర్సివరెన్స్ ఉండాలి, నిరంతర కృషి ఉండాలి, అండ్ డిటర్మినేషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. మనం ఒక్కోసారి ఓటమి పొందినా సరే అది ఏమాత్రం వెనకంజ వేయకూడదు. అండ్ మీరు తయారు చేసే కమ్యూనిటీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది కదా, మనం ఏంటి కొత్తగా ఇవ్వగలం, ఏంటి కొత్తగా చేయగలం, ఏ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలి, బలమైన నమ్మకం ఉండాలి అంటూ ఇలా కొన్ని పాయింట్లు అనుకుంటే వాటి మీద ఏది మాట్లాడదాం అనుకుంటుండగా నాకు అనిపించింది ఇవన్నీ నేను ఆచరించినవే కదా. ఈ రోజున ఎంటర్ప్రినర్లో ఈ లక్షణం ఉండాలి అంటే నేను కార్పొరేట్ కాదు, నేను ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ కాను. కానీ సినిమా యాక్టర్గా వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత, సినిమాలో ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పాయింట్ అన్నీ కూడా నేను ఆచరించానే. వీళ్ళకి చెప్పేటప్పుడు నేను ఆవిష్కరించుకుంటే సరిపోతుంది కదా అనిపించింది నాకు. అలాగే ఆ రోజు చెప్పాను, ఎవరో తెలీదు, ఎక్కడో తెలీదు, నేను మారుమూల ఎక్కడో మొగల్తూరులో ఉన్నాను. అయితే నాన్నగారితో పాటు ఆయా ఒంగోలు, పొన్నూరు, బాపట్ల, చీరాల ఇలాంటి చోట్ల నేను నాన్నగారితో పాటు స్కూలింగ్ అంతా చేశాను. అండ్ బాగా ఇందాక అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టుగా అంత కడు పేదరికం కాకపోయినా సరే ఐ అప్రిషియేట్. వాళ్ళకి పట్టుదల కృషి ఉండబట్టే ఈ రోజున అతను అంత చదువుకొని అంత సమర్థత తాను సంపాదించుకోవడం. అలాంటి వాళ్ళు చూస్తుంటే ఎస్, మన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అండ్ నాకు అనిపించింది నేను కూడా అలాగే మామూలు సాదాసీదా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. అండ్ అక్కడికి వెళ్ళి మనం సాధించగలమా అనే అంటంలో ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎలా సాధించగలం నమ్మకం, బలీయమైన నమ్మకం, డౌట్ లేదు. అలా డౌట్ పెట్టుకుంటే ఏది సాధించరు. నేను చేయగలను, నా టాలెంట్గా నాకు నమ్మకం ఉంది. అప్పుడు గొప్పగా ఇప్పుడు చూస్తుంటే అప్పుడు చేస్తుంటే ఫిలిం యాక్టింగ్ చూస్తే కొంచెం నవ్వుస్తుంటారు, ఇంత అమెచ్యూరిస్గా చేశాను అని. కానీ అప్పట్లో అది చాలా గ్రేట్గా నేను డెలివరీ చేశాను ఫీలింగ్. అండ్ ఇందాక ఎంటర్ప్రినర్షిప్ గురించి చెప్తున్నప్పుడు బయట ఒక కమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కదా, మన ఎవరు ఆదరిస్తారంటే ఈ ప్రత్యేకతను అందులో పొందుపరిస్తే కనుక మన కన్జ్యూమర్స్ ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అవుతారు. అండ్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్లు ఫైట్లు చేసే హీరోస్ ఉండగా నువ్వు వెళ్ళి మీరు కొత్తగా క్యాటర్ చేసేది ఏముంది, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని రాణించేలాగా అల్లించేలాగా చేసేది ఎలాగా అని డౌట్ లేదు నాకు. ఖచ్చితంగా పూర్వకాలంలో కొన్ని సినిమాల్లో సాంగ్స్ మినీ ఇంటర్వెల్స్ లాగా బయటికి వెళ్ళిపోయేవాడు దానికో. అండ్ అలాంటిది నేను వాళ్ళని వెళ్ళనివ్వకూడదు, అరెస్ట్ చేయాలి, వాళ్ళని నిలువరించాలి, కూర్చోబెట్టాలి. అది నా ప్రత్యేకత అనుకున్నాను. ఆ రకంగా నేను డ్యాన్సులు ఫైట్లు ఎప్పట్లాగే
గతంలాగే ఉన్నా సరే నా ప్రత్యేకత చూపించుకున్నాను. వాళ్ళు రిపీట్ అనేలాగా. ఇప్పుడు ఇప్పుడు డిజిటల్గా ఇదైన తర్వాత ఇప్పుడు కుదరదు, కానీ ఇదివరకు రీల్స్ చేసి ప్రొజెక్ట్ దగ్గర మళ్ళీ రిమైండ్ చేసి మళ్ళీ ఎంచుకునేవాడు. ఆ రకంగా రిపీట్ చేయించుకోగలిగానంటే నా ప్రత్యేకత నేను చూపించగలిగాను. ఆ ప్రత్యేకత నాకు ఎంతటి పొజిషన్ తీసుకొచ్చిందంటే, ఎవరినో పెట్టి సినిమా చేద్దాం అనుకుంటే ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇప్పుడు ఇప్పటిలాగా ఈ కొనుగోలు లేదు, బయర్స్ సిస్టమ్ లేదు, డిస్ట్రిబ్యూషన్. వాళ్ళు డబ్బులు ఇస్తేనే సినిమాలు తీసేవాళ్ళు. అందుకని వాళ్ళ కనుసన్నల్లో ఉండాలి, వాళ్ళ దయాభిక్ష మీద ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇతనితోడైతే కనుక మేము ఇంత డబ్బులు ఇస్తాము, మిగతా ఎవరితోడైతే మాత్రం అంత బడ్జెట్ ఇవ్వలేము అని వాళ్ళు చెప్పినప్పుడు ఏంటి ఇంత ప్రత్యేకత అంటే, ఆడియన్స్ని రిపీట్గా వచ్చేలా చేస్తున్నాడు అయ్యా ఇతనైతేనే మా డబ్బులు గ్యారెంటీ, మినిమం గ్యారెంటీ ఉంటుంది, ఇతను పెట్టండి. సో ఈ సినీ పరిశ్రమ ముందుగా నన్ను ఆదరించింది కాదు, ప్రేక్షకులు ఆదరించారు, అభిమానులు నన్ను భుజాల మీద ఎత్తుకున్నారు. వాళ్ళు చేసింది చూసిన తర్వాత వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు